జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దాదాపు 450 మంది ప్రయాణికులు తమ అదుపులో ఉన్నారని, మిలిటరీ ఆపరేషన్ చేసేందుకు యత్నిస్తే అందరినీ హతమారుస్తామని కూడా హెచ్చరించింది. హైజాక్ అయిన రైలులోని 9 బోగీల్లో దాదాపు 400 మంది ప్రయాణికులున్నారు. దీంతో బలూచ్ వేర్పాటువాదులు చిన్న టీములుగా విడిపోయారు. ఈ క్రమంలోనే తమ ఆపరేషన్ కష్టతరంగా మారిందని పాక్ భద్రతా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బలూచ్ రెబల్స్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న వారి కీలక నేతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి చెప్పారు. ట్రైన్ హైజాక్ చేసేందుకు మొత్తం 70 నుంచి 80 మంది వేర్పాటువాదులు పాల్గొన్నట్లు మంత్రి పేర్కొన్నారు. అసలు ఈ సంస్థ ఆవిర్భావం గురించి తెలియాలంటే మనం 1947 నాటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. భారత్కు 1947లో స్వాతంత్రం వచ్చాక పాకిస్తాన్ భారత్ నుంచి విడిపోయి మరో దేశంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అప్పుడు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ స్వాతంత్ర రాజ్యంగా ఉండేది. కానీ 1948లో పాకిస్తాన్ బలూచిస్తాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దీంతో అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రజలు తమ రాజకీయ సాంస్కృతిక గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారు. 1970లో బలూచ్ ప్రజలు పాకిస్తాన్ నుంచి విడిపోయేందుకు చాలాసార్లు యత్నించారు. కానీ పాకిస్తాన్ సైనిక చర్య ప్రారంభించి బలూచ్ ప్రజల పోరాటాన్ని అణిచివేసింది. ఈ క్రమంలోనే పలు గ్రూపులు తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నాయి. అలా ఏర్పడిందే బలూచ్ లిబరేషన్ ఆర్మీ.